దానిలో ఎన్ని చిక్కులు ఉండే, ఇప్పుడు ఇక్కడ ఎన్ని చిక్కులు ఉన్నాయి, సేమ్ అదే రాశారు. కానీ ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ మొత్తం తెహల్కా మన కుంభకోణం ఉంది కదా, మనకు తెలుగు కుంభకోణం ఉంది కదా, తెహల్కా కాదు తెలుగు కుంభకోణంలో ఏం జరిగింది, పెద్ద ఎత్తున అప్పుడు మనకు స్టాంపులు కరెక్ట్ మన 500, 1000, 2000, 10,000 స్టాంపులు ఉండేవి. ఇది మనకు స్టాంప్ డ్యూటీ చెల్లించడానికి. ఈ మొత్తం స్టాంపులు అన్ని కూడా గతంలో తెలుగు కుంభకోణంలో మన కృష్ణ యాదవ్ కూడా మన దగ్గర అరెస్ట్ అయ్యిందని చూసిన, మాజీ మంత్రి అరెస్ట్ అయ్యాడు. అట్లా చూసుకుంటే ఆనాడు స్టాంపులు ప్రింట్ చేశారని స్టాంపు సిస్టమ్ తీసేసి ఇప్పుడు 100, 20 రూపాయల స్టాంపులు ప్రింట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, అటువంటి కుంభకోణం ఇది మళ్ళీ, ఎందుకంటే ఇది కాగితాల మీద కుంభకోణం, అదేమో అది కూడా కాగితాలే, స్టాంపులు ఉంటుండే, స్టాంపులు పోయి ఇప్పుడు ఇది వచ్చింది. ఇప్పుడు ఇందులో కుంభకోణం ఏంది, 9,000 కట్టినట్టు రసీదు ఉంటది, మన తహసీల్దార్ గారు చూస్తారు, 9,000 రసీదు తీసుకుంటారు, వచ్చినట్టు అనిపిస్తుంటది. కానీ ప్రభుత్వ ఖజానా 900 జమ అయినాయి. ఉదాహరణ ఎప్పటికీ ఏం చెప్తుంటే ఒక 0 పోయింది. అట్లా చాలా వరకు చేసిండు కదా. అందుకనే ఇప్పుడు ఈ మొత్తం కుంభకోణంలో ఏం జరుగుతుందంటే, నేను రెవెన్యూ రికార్డులో అంటే పటేల్ పట్వారికి మొత్తం వ్యవస్థలు పరిశీలించిన వాడికి చెప్తున్నాను. వాళ్ళు ఏముంటది అంటే ల్యాండ్ లాస్ మీద కూడా నేను పాఠాలు చెప్తాను. దాంట్లో ఏముందంటే సెటిల్మెంట్ రిజిస్టర్ 1949-50, తర్వాత ఆసరా పహాని, తర్వాత మనకి ఇనాం అబాలిషన్ యాక్ట్ వచ్చింది. ఇట్లా చూసుకుంటే వరుసగా RORలు 2-3 సార్లు వచ్చినాయి. తర్వాత ఏంటంటే మనకు మొన్న ధరణి వచ్చేదాకా ముందు కూడా ఆన్లైన్ రికార్డు పరిశీలన ఆన్లైన్ చేశారు. ఈ మొత్తం చూసుకుంటే ఆ తప్పుల తడక అట్లాగే కంటిన్యూ అవుతుంది. నేను మొన్న ఒక ఆయన నాది 2 గుంటల భూమి పోయింది సార్, అనుకోకుండా నేను నిన్న దాకుండే ఆ ధరణిలో మాయమైపోయింది సార్ అని వచ్చాడు. అయితే ధరణి అప్పుడు మాయమైందనగానే ఏం చేసినాము, స్పష్టంగా ఎట్లా మరి దరఖాస్తు పెడతామంటే, వద్దు సార్ నేను ఎప్పుడో అమ్ముకున్న భూమి అది, ఆ 2 గుంటలు అది పోర్ట్ ఖరాబ్ అంటాం, అంటే పనికిరాని భూమిగా ఉంటది. ఆ 2 గుంటల రాయలే కనుక అది నా పేరు మీద వస్తున్నది. ఇప్పుడు ఆ 2 గుంటలకు నేను పంచాయతీ పెట్టుకుంటే నేను చాలా మందికి అమ్మిన భూములు నా పేరు మీద ఉన్నాయి, ఇంకా అవి పోతే సార్ 5 మంది పడుతుంది, ఏమొద్దని అన్నాడు. అంటే ఇట్లాంటి పొరపాటు చాలా ఉన్నాయి అంటున్నారు. అయితే ఇప్పుడు చాలా ఇబ్బంది ఉన్నాయి కదా, దీనికి పరిష్కారం ఒకటే చెప్తా చక్రి. ఇప్పుడు పరిష్కారం లేకుండా మన సమస్య గంట సేపు చెప్తా నేను మొత్తం ఏమున్నాయని. ఏం లాభం, నేనేమంటున్నానంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ లో అమలు అవుతుంది ఇప్పుడు. అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పుగా ఆయన పాస్బుక్ లో ఫోటో ప్రింట్ చేసుకోవడము, హద్దురాల మీద వేసుకోవడం తప్పు చేసిండు. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకోండి, కేంద్ర ప్రభుత్వ చట్టమే. దానిలో ఏం చేయాలంటే నిజాం కాలంలో సరిగ్గా 100 సంవత్సరాల వెనుక ఎప్పుడో సర్వే జరిగింది మనకి, 1913 అనుకుంటా, 1313, 23 దాకా జరిగింది సర్వే మన దగ్గర. అట్లా సమగ్ర భూ సర్వే జరపాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది ఉన్నది, ఏం లేదు. కొత్తగా మొత్తం ఇప్పుడు ఏం చేయాలంటే, గతంలో అంటే 3-4 ఉంటుండే, ఊరు ఉంటుంది అనుకోండి, ఆ ఊరు గావుఠాన్ అనేవాళ్ళు. గావుఠాన్ అంటే ఆ ఊరు పొలిమేర లోపల ఉన్నదంతా కూడా ఇల్లు కట్టేయండి గావుఠాన్ అనేవాడు. అంటే మనకు గ్రామ కంఠం ఉండేవాడు. గావుఠాన్ అంటే పశువులు మేపుకోవడానికి, మనకి అందరు ఆపుకోవడానికి, ఇట్లా పొరంబోకు లేకుంటే రకరకాల భూముల తేడాలు ఉంటాయి కదా. ఊరు నిర్మాణం అయిన తర్వాత గ్రామ కంఠం విడిచిపెట్టి మిగతా సర్వే నెంబర్లు పెట్టాడు. ఇప్పుడు గ్రామ కంఠం దాటి ఎన్ని ఇళ్ళు అయినాయి, ఇప్పుడు ఎన్ని సర్వే నెంబర్లు ఇళ్ళు అయినాయి, వాటన్నిటికీ రికార్డుల వ్యవసాయ భూమి అని వస్తుంది కదా. మన రైతు బంధువుల జరిగింది అదే, పడవ భూములు, పనికిరాని భూములు, ఇల్లు కట్టిన భూములు, రియల్ ఎస్టేట్ భూములు అన్ని అందులోకి వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే సమగ్ర భూ సర్వేని పరిష్కారం దీనికి ఏం చేయొచ్చు, సమగ్ర భూ సర్వేకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని ఏం చేయాలంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది. ఇప్పుడు 13,000 గ్రామాలకు 6,000 గ్రామాలు పూర్తి అయింది. మన దగ్గర కూడా ఏం చేయాలంటే ఆ సర్వే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సర్వే మొదలు పెట్టాలి. సమస్యలు వస్తాయి, సంధికాలంలో సమస్యలు వస్తాయి, పంచాయతీలు వస్తాయి, కొత్త సర్వే నెంబర్లు ఇచ్చుకుంటూ పోవాలి. ఉదాహరణకు ఒక 500 ఎకరాలు గెట్ నెంబర్స్ అంటారు. తెలంగాణ గమ్మతి ఏంటంటే 3 గుంటలు 2 గుంటలు సర్వే నెంబర్ ఉన్నది. 500, 1000 ఎకరాలు, 2,000 ఎకరాలకు గట్ నెంబర్ సర్వే నెంబర్ ఉంది. అడవుల్లో ఉన్నప్పుడు గట్టు అంటాం అడవిని, అటువంటి సర్వే నెంబర్ ఉంటాయి. ఏం చేయాలి, ఒక దశలో ఒక 10 ఎకరాలు ఉన్న సర్వే నెంబర్లు ఇప్పుడు 50 మంది పట్టేదారు ఉంటారు. వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే ఏమైందంటే, ఎక్కడ లొకేషన్ ఏంటిది, నీ భూమి ఉన్నది ఎక్కడ అంటే లొకేషన్ చూపిస్తుంది అవకాశం లేదు. కనుక ఏం చేయాలంటే ఇప్పుడు మొత్తం సర్వే నెంబర్ల వారి చేసుకుంటూ, ఇప్పుడు కొత్తగా సర్వే నెంబర్లు ఇచ్చుకుంటూ సర్వే చేయాలి, ల్యాండ్ సర్వే చేయాలి, హద్దులు ఇవ్వాలి, కోఆర్డినేట్స్ అంటే అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా ఆ హద్దులు ఫిక్స్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ రాళ్ళు బీకేసిన ఎవరైనా, కోర్టులో చాలా కేసులు చేస్తాను కదా, సమస్య ఏంటంటే రాళ్ళు బీకేస్తే ఇప్పుడు పెట్టేందుకు కోఆర్డినేట్స్ లేవు. అంటే ఏంటి, అక్షాంశాలు రేఖాంశాలు చేస్తే మనకు ప్రజలకు అర్థంగా ఉన్నట్టు వచ్చిన మాట చెప్తాను. మన ఇంటి ముందు క్యాబ్ వస్తుందా లేదా, గూగుల్ మనకు దానిలో పెట్టుకుంటే ఎంత వస్తుంది అంటే, మనం ఉన్న ప్లేస్ అక్షాంశాలు రేఖాంశాలు ఎక్కడుంది మార్క్ అవుతుంది. కనుక మన ఇంటి ముందరకు వచ్చి గేట్ ముందర క్యాబ్ అవుతుంది. ఇది అంతే. మనం రాళ్ళు బీకేస్తే ఆ రాయి ఎక్కడ ఉందో వాడు 10 సార్లు బీకేసినా అక్కడే ఫిట్ చేయొచ్చు.
అంటే ఇంత కోఆర్డినేట్ చేసే అవకాశం ఉన్నప్పుడు, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నప్పుడు, గతంలో రాళ్ళు రప్పలు కొండలు కోనలు చెట్లు ఉన్నప్పుడే సర్వే చేసినంత మంచిగా అప్పుడు అప్పుడు కొంచెం తేడా ఉంటది అప్పుడు కూడా. ఎందుకంటే ఎవడైనా మిస్ మ్యానిపులేట్ చేసి గొలుసు తప్పు రాయొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అందుకని తరి నెంబర్లు ఏమో తక్కువ ఉంటాయి, సరి నెంబర్ తక్కువ విస్తీర్ణం ఉంటాయి, ఎక్కువ రికార్డు ఉంటది. కుష్కీలు ఏమో తక్కువ విస్తీర్ణం నమోదైతే ఎక్కువ విస్తీర్ణము అక్కడ మోఖ అంటే క్షేత్రస్థాయిలో ఉంటుంది. ఇవన్నీ పొరపాటు తీరానంటే భూమి సమగ్ర సర్వే ఒకటి చేయాలి. ల్యాండెస్సా అని ఇప్పుడు మనకు భూమి శ్రీనుడు ఆయన మేమందరం నల్సార్లో ట్రైనింగ్ చేసిన వాళ్ళం. నల్సార్లో మేము ప్రపోజల్ ఏం చేసినామంటే, మీరు వీలైన తొందరగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖకు సూచనలు కూడా ఇచ్చినాం. ఏదైతే మీరు గ్రామం మొత్తం అంటే రీసర్వే చేయండి, సమగ్ర సర్వే చేయండి, సర్వే నెంబర్లు కొత్త చేయండి, కోఆర్డినేట్స్ ద్వారా అక్షాంశాలు రేఖాంశాల మీద మనకు హద్దులు నిర్ణయించండి. కొత్త సర్వే నెంబర్లు ఇచ్చినప్పుడు వాళ్ళకు లొకేషన్ అంటే వాడి సర్వే నెంబర్ లో ఎక్కడ భూమి ఉంది అనేది మనకు 1 మీటర్ నొక్కితే అక్కడ దాకా పోయి ఆగే పరిస్థితి అవుతుంది. అది చేయాలంటున్నాం. ఇది చేయరు. ఎందుకు చేయాలంటే గుప్పుంటే మూసుంటే ఏదైనా చేయొచ్చు, దొంగతనాలన్నీ చేయొచ్చు. పారదర్శకంగా ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. అందుకని ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇది ఇట్లాగే కొనసాగాలని చూస్తున్నది. కొంత కోర్టు కేసులు కొన్నిసార్లు వస్తాయి కాదంటే, కానీ ఆంధ్రప్రదేశ్ లో రాని అడ్డంకులు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి? ఇంకొక మాట కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఇవాళ ల్యాండ్ సమగ్ర అంటే మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఇంకొక లోపం ఉంది. ఇంకొక లోపం అంటే ఇంకా అడ్వాన్స్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని విదేశాలలో చక్రి మీ భూమి ఒకసారి గవర్నమెంట్ పాస్బుక్ ఇచ్చిందంటే, ఒకవేళ అన్యాక్రాంతమైన ఏదైనా వివాదం వచ్చినా ఆ ప్రభుత్వమే రెవెన్యూ శాఖ ద్వారా పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇస్తుంది. అంటే ల్యాండ్ గ్యారంటీ యాక్ట్, అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన దగ్గర అమల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ మొదలుపెట్టింది, ఇంకా ఏ రాష్ట్రం మొదలుపెట్టలేదు తర్వాత. కానీ మన దగ్గర ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వ చట్టం ఉంది కదా, దాని ప్రకారం మనం మొత్తం సర్వే సెటిల్మెంట్ చేయొచ్చు. చేసి ఏదైతే ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ తీసుకొచ్చిన ఆధారంగా ఒకసారి పాస్బుక్ ఇచ్చిందంటే ఆ భూమి గ్యారంటీ ఈయనది, ఈ యజమానిది తేలడానికి ఉంటుంది. తేలకపోతే ఏమైనా తప్పులు ఉంటే, ఏమైనా నష్టం జరిగితే గవర్నమెంటే నష్టపరిహారం. ఇది కావాలంటున్నాను నేను. ఇది పరిష్కారం విడిచిపెట్టి వీళ్ళందరూ మనం దీన్ని పట్టుకొని గుడుగుడు కొంచెం గుండె రాగం చేస్తున్నాం అట్లా. అది విదేశాల్లో అమల్లో ఉంది. ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ ఉంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. టైటిలింగ్ యాక్ట్ గ్యారంటీ కల్పిస్తుంది. ఇది చేయాలి. ఇది చేయకుండా మీరు చిన్న చిన్నవి పెట్టుకుంటే కష్టం. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు మనం మేడ్చలు రంగారెడ్డి జలాలు జరిగింది ఏంటంటే, స్టాంప్ డ్యూటీ ఎక్కువ వసూలు చేసి, అంటే ఎక్కువ అక్కడ నిర్దేశించిన స్టాంప్ డ్యూటీ వసూలు చేసి గవర్నమెంట్ కి చేరేదాన్ని ఖజానాకు తక్కువ చేసి, అంటే కోట్ల రూపాయల కుమ్ముకోవడం జరిగింది. ఈ మొత్తం తీగ లాగారు దొంగ గదలాలు. ఇంకా రామారావు గారు, దీనిపైన రామారావు గారు కేవలం ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకులపైనే కేసులు పెట్టి ఇక్కడ వ్యవస్థను పర్యవేక్షించాల్సిన ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ ఉన్నతాధికారులు ఎందుకు విచారించడం లేదు? చిన్న చేపలను పట్టి తిమింగలాలను వదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు చూడండి, ప్రభుత్వంలో చిన్నవాడిని దెబ్బ కొడతారు, పెద్దవాడిని తెరువు పోరు. ఇప్పుడు పెద్ద బిల్డింగ్ లో అగ్నిభావం జరుగుతుంది, ఏమైనా కింది స్థాయి అధికారిని బలి చేస్తారు. నిజంగా సూపర్వైజ్ చేసేవాడిని కూడా బలి చేద్దాం. అందుకని చిన్న తప్పైనా పెద్దవాడిని శిక్షిస్తే అప్పుడు ఆటోమేటిక్ గా జరుగుతుంది. కానీ మొదటి నుంచి మన సామాజిక న్యాయంలో సమాజంలో కూడా తల్లి ఏం చేస్తుంది, ఇద్దరు పిల్లలు తప్పు చేస్తే పెద్దవాడిని కొట్టదు, చిన్న పిల్లవాడిని చాచి నెమ్మది కొడుతుంది, వాడు ఏడ్చుకుంటూ కూర్చుంటాడు, పెద్దవాడికి జాగ్రత్త పడతాడు, ఇక ఆ తప్పును బయటపడకుండా వాడు మేనేజ్ చేసుకుంటాడు. ఇదే అంతే ఇవాళ జరుగుతుంది. ఏంటంటే ఓ తల్లి పిల్లల్ని శిక్షించేటప్పుడే ఇటువంటిది సామాజిక మన సమన్యాయం పాటించాలంటే, ఇక్కడికి వచ్చే కళ్ళ ఏమైందంటే, ఎప్పుడు చూడండి కానిస్టేబుల్ సస్పెండ్ అవుతాడు కానీ ఎస్ఐ గాడు, ఎస్ఐ సస్పెండ్ అవుతాడు డిఎస్పీ గాడు, లేకుంటే సిఐ గాడు. చూడండి కింది వాళ్ళని బలి చేసే ప్రయత్నం చేస్తుంటారు ఎప్పుడు కూడా. మనం చూసాం, హైడ్రాలో చూసాం కదా, మనకి ఎంతమంది సస్పెండ్ చేశారు, 2-3 పోయినరు చూసినాం కదా. చాలా కేసుల్లో ఇట్లా జరుగుతాయి. పొరపాటు జరగగానే కింది స్థాయి ఉద్యోగులు బలి చేస్తుంటారు. నేనేమంటున్నానంటే, పైన ఉద్యోగి ఎవరైతున్నారో ఆ ఉద్యోగి కూడా బాధ్యత ఉంది, సూపర్వైజ్ చేసే బాధ్యత ఉంది. లంచం పుచ్చుకుంటున్నాడు కానీ బలి ఎవరైతున్నా కింది వాడు అవుతుంది. లంచంలో అందరు కింది నుంచి పైదాకా ఎవరి మామూలు వాడికి ముడతాయి, సమస్య లేదు. ఎందుకంటే పోస్టింగ్స్ ట్రాన్స్ఫర్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా. కనుక వాళ్ళు ఏం చేస్తారు, రెవెన్యూ డిపార్ట్మెంటే కాదు, మనకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో కూడా ఆదాయం వచ్చే రిజిస్టర్ ఆఫీసులు కొన్ని ఉన్నాయి, వాళ్ళు చెప్పరు. అక్కడైతే 10 లక్షలు 20 లక్షల రూపాయలు లంచం నడుస్తుంది చక్రి. ఏది వాళ్ళు అక్కడ 3 ఏళ్ళు పనిచేయడానికి అయితేనేమో సంవత్సరానికి 10 లక్షలు వీడికి కట్టాలి కప్పం పై వాళ్ళకు. అంటే వాడు 30 లక్షలు వాళ్ళకి ఇచ్చి అక్కడ 3 ఏళ్ళు ఉంటా అనుకుంటే మరి 3 కోట్లు సంపాదించుకుంటాడు కదా కదా. అందుకని ఇక్కడ ఏమైతే వ్యవస్థలో ఇవన్నీ లోపాలు ఉన్నాయి. అందుకని నేనేమంటున్నా అంటే, పూర్తిగా ఈ మొత్తం భూభారతి పోయి ధరణి పోయి భూభారతి వచ్చిన భూభారతిలో ఏమి సంస్కరణ జరగలేదు. వాటినే కిందికి మీదికి పేజీ తిప్పేశారు, టైటిల్ మార్చారు, పేరు మార్చారు, అంతకని ఏం లేదు. ఇవాళ అదే మన పట్టేదారులు అమ్ముకునే వాళ్ళ పేర్లు అట్లాగే వస్తున్నాయి.
అమ్ముకున్న భూములు పాత వాళ్ళ పేరు మీద, దొరలు భూస్వాముల పేరు మీద వస్తున్నాయి. దాంతో పాటు తప్పుల తడక రిజిస్టర్ అట్లాగే ఉంటుంది. ఎక్స్టెంట్ తప్పు ఉన్నది,